నవమాసాలు మోసి బిడ్డను కన్నావు. ఇప్పుడు ఆ బిడ్డ మీద హక్కు అధికారం నీకే లేదు అంటుంటే అది తట్టుకోలేకపోతున్నావు. బాబు నీ రక్తం, నీ పేగు తెంచుకుని పుట్టిన నీ కొడుకు. అలాంటి వాడిపై మమకారాన్ని ఎలా చంపుకుంటావమ్మా? రేపు బారసాల నాడు బాబును వదిలేసి నువ్వెలా వెళ్తావు? ఎక్కడికని వెళ్తావు? పెద్దావిడ నీతో చెప్పిందంతా నేను విన్నానమ్మా. బారసాల రోజు బాబును వదిలేసి నేను వెళ్ళిపోతాను అని నువ్వు చెప్పిన మాట కూడా నేను విన్నాను. తాళిబంధాన్ని, పేగుబంధాన్ని వదిలి నువ్వు వెళ్ళలేవమ్మా. ఆడపిల్ల ఆ రెండు బంధాలని తెంచుకోలేదు. గౌతమ్ బాబుని, చిన్నబాబుని వాళ్ళిద్దరినీ వదిలి నువ్వు బతకలేవమ్మా. నీ భర్తపై నీకు హక్కుందమ్మా. నీ బిడ్డపై నీకు అధికారం ఉంది. ఆ బంధాలను దాటి నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళలేవు. వెళ్ళలేను అని నాకు తెలుసు మావయ్య, కానీ వెళ్ళక తప్పదు. ఇప్పటికైనా ఆలోచించమ్మా. ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ భర్తతో, నీ బిడ్డతో ఉండే హక్కు నీకుంది. ఆ అధికారాన్ని ఆ దేవుడు కూడా కాదనలేడు. ఆ దేవుడే నా రాతను ఇలా రాశాడు మావయ్య, అందుకే ఇలా జరుగుతుంది. అయినా నాతో చెప్పకుండా పెద్దావిడ బాబుని ఎందుకు తీసుకెళ్ళిందో వెళ్ళి అడుగుతాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు వాడు నా కొడుకు. వాడి మీద నాకు హక్కు, అధికారం ఉన్నాయి. ఓరే మునిమనవడా, ఎందుకురా ఏడుస్తున్నావు? అయ్యోయ్యోయ్యో, ఎందుకురా ఏడుస్తున్నావు? ఊరుకోరా, ఊరుకో. ఏంటి, ఆకలేస్తుందా? పాలు కావాలా నీకు? అయ్యోయ్యోయ్యో, ఒక్క నిమిషం ఉండు. వచ్చేసాన్రా. అయ్యోయ్యోయ్యో, ఇదిగిదిగిదిగిదిగో పాలు, పాలు, పాలు తాగమ్మా, పాలు తాగు. అయ్యోయ్యోయ్యో, ఏ అయ్యో, తాగు నాన్నా. అయ్యో, ఏడవకూడదురా. నా మునిమనవుడివి కదా, చెప్పిన మాట వినాలి, బుద్ధిగా వినాలి. పాలు తాగమ్మా, ఇదిగిదిగిదిగుదు. తాగరా నాన్నా, తాగి బొజ్జో. ఏడవకూడదు. ఇదిగిదిగో పాలమ్మా, పాలు. ఏంటే నా ముని మనవణ్ణి లాక్కుంటున్నావు? వీడు నా కొడుకు, నాతో చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చారు? నీ కొడుకేంటే? వాడి మీద ఏ హక్కు, అధికారం లేవని చెప్పాను కదా. నేను విని నవమాసాలు మోసి కన్నాను. నా బిడ్డ మీద నాకు హక్కు, అధికారం లేవంటారేంటి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా నేనుండగా నా కొడుక్కి డబ్బా పాలు పట్టడం ఏంటి? రోజుల పిల్లాడికి తల్లి పాలు కదా పట్టాలి. పెద్దవారు, మీకు తెలీదా? ఏంటే రెచ్చిపోతున్నావు? బిడ్డకు తల్లి పాలివ్వాలని నాకు తెలుసు. ఆ వంకతో ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోదాం అనుకుంటున్నావా? బారసాల రోజు బయలుదేరతానని చెప్పావు కదా. ఇక్కడ ఉన్నంత వరకు నా బిడ్డకి నేనే పాలిస్తాను. నేనుండగా వీడికి డబ్బా పాలు ఎందుకు ఇస్తున్నారు? నువ్వు వెళ్ళిపోయాక వీడు తాగాల్సింది డబ్బా పాలేనే. అందుకే ఇప్పటినుంచే వాడికి పాలు అలవాటు చేస్తున్నాను. నీతో చెప్పకుండా పిల్లాన్ని తీసుకొచ్చానని తెగరెచ్చిపోతున్నావు. వాడు నా ముని మనవడే, నా రక్తం, నా వంశం. ఎప్పుడైనా వాణ్ణి తీసుకునే అధికారం, హక్కు నాకుంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకత్తయ్యా అహల్య మీద అరుస్తున్నారు? ఈ మహాతల్లి చంటి బిడ్డను గదిలో పడుకోబెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది.
వీడు ఏడుస్తూ ఉంటే ఆకలేస్తుందని తీసుకొచ్చి పాలు పట్టిస్తున్నాను. దానికే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. బాబును వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అహల్య? నేనెక్కడికి వెళ్ళలేదండి. అప్పుడే బాబుకి పాలు పట్టించి నిద్రపుచ్చి స్నానానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి బాబు లేడు. కంగారుగా ఇక్కడికి వచ్చి చూస్తే బామ్మగారు బాబుకి డబ్బా పాలు పట్టిస్తున్నారు. అది మంచిది కాదు అని చెప్తున్నాను. ఏంటమ్మా, నిన్న కాక మొన్న పుట్టిన పసిబిడ్డకి డబ్బా పాలు పట్టించడం ఏంటి? అయినా అహల్య ఉండగా ఇలా డబ్బా పాలు పట్టడం ఏంటి అత్తయ్య? వాడేడుస్తున్నాడే, ఇదేమో కనిపించలేదు. ఇంకేం చేయమంటావు? ఏడు పాపడానికి డబ్బా పాలు పట్టించాను తప్ప? అహల్య లేకపోతే పిలిచి చెప్పాలి. ఇలా చేయడం ఏంటి నాన్నమ్మా? ఇది పద్ధతి కాదు. ఏంట్రా, నాకే పద్ధతుల గురించి చెప్తున్నావా? పిల్లాడు ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోతే ఎవరిదిరా బాధ్యత? వాడికేమైనా అయితే? బాబు అప్పుడే పాలు తాగి నిద్రపోయాడని తను చెప్తోంది. అప్పుడే ఎలా ఏడుస్తాడు? అంటే ఏంట్రా, నేను అబద్ధం చెప్తున్నానా? నన్నే అనుమానిస్తున్నావా? అలా కాదమ్మా, బిడ్డను చూసుకోవడానికి తల్లుంది కదా, నువ్వెందుకు తొందరపడ్డావు? ఆ తల్లే బిడ్డను సరిగ్గా చూసుకునుంటే నేనెందుకురా జోక్యం చేసుకుంటాను? బిడ్డ విషయంలో అహల్య ఎప్పుడూ ఏమరపాటుగా ఉండదత్తయ్య. బాబు నిద్రపోయాడు కదా అని స్నానానికి వెళ్ళినట్టుంది. దీన్ని వెనకేసుకుని రావడం తప్ప నా మాట వినరా మీరు? నన్ను నమ్మరా? నిన్నెందుకు నమ్ముతారు నాన్నమ్మా? ఇంట్లో పని వాళ్ళని నమ్ముతారు. కానీ పని వాళ్ళ మాటకైనా విలువిస్తారేమో గాని మీకు మాకు విలువెందుకిస్తారు బామ్మగారు? ఇక్కడ జరుగుతుందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? అహల్య, బాబు ఏడుస్తున్నాడు. పాలిచ్చి పైన పడుకోబెట్టు. చూడు నాన్నమ్మా, బాబు విషయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉంటావో అహల్య అంతకు మించి బాధ్యతగా ఉంటుంది. నీ పెద్దరికాన్ని ధిక్కరించడమో, నీ అనుభవాన్ని అవమానించడమో కాదు. మళ్ళీ ఇలాంటి సమస్య వస్తే అహల్యని పిలిచి చెప్పు. అంతే తప్ప బాబుకి ఏ పాలు పడితే ఆ పాలు పట్టకు. వాడు ఆరోగ్యం పాడవుతుంది. అవునమ్మా, రోజుల బిడ్డకి డబ్బా పాలు మంచిది కాదు. ఆ పాలు అరగకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. బిడ్డకి తల్లిపాలు శ్రేయస్కరమని మీరే చెప్పారు కదత్తయ్య. అలాంటి మీరే ఇలా చేయడం ఏంటి చెప్పండి? ఆహా, అందరూ నాకు చెప్పేవాళ్లే. అక్కడికి నేనే ఏదో తప్పు చేసినట్టు నన్నే నిందిస్తున్నారు. వెళ్ళండి. పద. నా ముని మనవడు అని తెగ మురిసిపోయావు కదా. ఇప్పుడు బాగైందా నీకు?